హాయ్ అండి. ఈరోజు నేను మీకు సర్వైకల్ వ్యాక్సిన్ గురించి చెప్పబోతున్నాను. రోజు తరచుగా నాకు ఓపీలో యుక్త వయసు తల్లులు అడిగే ప్రశ్న ఇది. దీని గురించి ఎక్కువగా అడుగుతున్నారు. హెచ్‌పివి వ్యాక్సిన్ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్‌ని నివారించే వ్యాక్సిన్ అండి. ఇది యుక్త వయసు పిల్లల్లో ఇస్తే మంచిది. మామూలుగా అయితే 9 సంవత్సరాలు దాటిన పిల్లల నుంచి 45 ఏళ్ళ వరకు ఎవరికన్నా ఇవ్వొచ్చండి ఈ టీకాని. ఇది 2 9 సంవత్సరాలు దాటిన తర్వాత 14 ఏళ్ళ వయసు పిల్లలకైతే 2 డోసులు ఇవ్వాలండి. ఒకటి 0 డోస్ ఉంటుంది, మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకొక డోస్ ఉంటుందండి. తర్వాత 15 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే 3 డోసుల కింద ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి 0 డోస్, ఒకటి 2 నెలల తర్వాత సెకండ్ డోసు, 6 మంత్స్ తర్వాత థర్డ్ డోస్ ఉంటుందండి. ఇది 2 రకాలుగా అవైలబుల్లో ఉంటాయండి మార్కెట్లో. ఒకటి గార్డాసిల్ 4 అని, ఇంకొకటి గార్డాసిల్ 9 అనండి. 4 అనేది క్వాడ్రివెలెంట్ వ్యాక్సిన్, 4 రకాల వేరియంట్స్ని కవర్ చేస్తుంది. గార్డాసిల్ 9 అనేది నానోవెలెంట్ వ్యాక్సిన్ అండి, 9 రకాల స్ట్రెయిన్స్ని కవర్ చేస్తుందండి. ఇది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు ఏంటంటే రిపీటెడ్గా ఫౌల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్ అవ్వడం, కలయిక తర్వాత బ్లీడింగ్ అవ్వడం అండి, డేట్ల మధ్యలో ఎక్కువగా రక్తస్రావం అవ్వడం, మధ్యలో బ్లీడింగ్ కనపడడం, పోస్ట్ మెనోపాజ్ అయిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటివన్నీ తరచుగా వచ్చే లక్షణాలండి. సో వీలైనంత వరకు 9 ఇయర్స్ దాటిన పిల్లలందరూ కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిదండి. ఏదైనా కూడా వ్యాక్సిన్ ఎఫికసీ ఎలా అంటే మీకు సెక్షువల్ ఎక్స్పోజర్ ముందు వేయించుకుంటే దాని ఎఫెక్ట్ బాగుంటుందని నా ఉద్దేశం.